50వ కీర్తన. నీవు ఐగుప్తులో నుండి ఒక ద్రాక్షావళిని తీసుకొచ్చావు, దాన్ని అన్ని జనులు వెళ్ళగొట్టి నాటావు, దానికి తగిన స్థలం సిద్ధపరిచావు, దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించను. హల్లెలూయా. నా వైపు చూస్తూ ఒక మంచి స్తోత్రం దేవునికి చెల్లించండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, చదవబడిన ఈ వాక్య భాగంలో నా వైపు చూస్తూ వాక్యం వినాలి. చదవబడిన ఈ వాక్య భాగంలో ఐగుప్తు దేశములో ఒక ద్రాక్షావళిని అక్కడి నుంచి తీసుకొచ్చి కనాను దేశములో నాటాడంట. ఎక్కడ? కనాను దేశములో నాటాడు. నాటి ఏమంటాడు? ఆ నాటడానికి ముందు అక్కడి నుంచి అన్ని జనులు వెళ్ళగొట్టాడంట. దానికి తగిన స్థలాన్ని సిద్ధపరిచాడు. అలాగే దాని వేరు లోతుగా పారి అది దేశమంతటా వ్యాపించటానికి దేవుడు ఆశీర్వాదాన్ని దానికి దయచేశాడు. ఇక్కడ మీరు గమనిస్తే ఈ వాక్యం ద్వారా ప్రభువు అంతా మాట్లాడాడు. ఒక్క నిమిషం అందరం ఆపకుండా స్తోత్రాలు చెల్లిద్దాం దేవునికి. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిస సంఖ్యల మధ్య మగ్గిపోయారు ఇశ్రాయేలీలు. యోసేపు అంటే ఎవరో తెలియని రాజు వచ్చి ఇశ్రాయేలీలను ఇబ్బంది పెట్టసాగాడు ఐగుప్తు దేశంలో. అయితే దేశంలో ప్రజల సంఖ్య విస్తరించింది, ఇశ్రాయేలీల బలము పెరిగింది, కానీ వారు చెరలో ఉన్నట్లుగా, బంధించబడినట్లుగా, బానిస సంఖ్యలో ఉన్నట్లుగా లేఖనంలో మనం చూశాం. వారిని విడుదల కలుగు చేయడానికి సర్వశక్తి గల దేవుడు మోషేని ఏర్పరిచి అక్కడికి పంపించాడు. అనేక అద్భుతాలు, సూచక్రియలు, స్వస్థత, విడుదల కార్యాలు జరిగించి తన పిల్లలకి స్వస్థత కలిగించి అద్భుతాలు జరిగించి ఐగుప్తు దేశంలో ఉన్న వారందరికీ కూడా తెగుళ్లు కలుగు చేసి తన జనమైన ఇశ్రాయేలీయులను ఐగుప్తులో నుంచి ఆ ద్రాక్షావళిని తీసుకొచ్చి కనాను దేశంలో నాటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏ వాగ్దాన దేశాన్ని అబ్రహాము తన సంతానానికి ఇస్తానని దేవుడు చెప్పాడు, ఆ వాగ్దాన దేశాన్ని వారికి ఇచ్చి వారిని ఆశీర్వదించాడు. హల్లెలూయా. ఆ దేశంలో వారు విస్తరించారు, వారు లోతుగా ఎదిగి ఫలించారు. హల్లెలూయా. వారు ఎదిగినటువంటి పరిస్థితి మీరు చూస్తే లోతుగా వారు నాటబడ్డారని రాయబడి ఉంది. అంటే దేవుని ఉద్దేశం ఏంటంటే, ఎవరైతే దేవునిలో నుంచి, లోకంలో నుంచి, లోక భాషల నుంచి విడుదల చేయబడిన వారై పరమకానబడిన దేవుని రాజ్యానికి లోతుగా నాటబడాలి. అంటే విశ్వాసంలో కానీ, ప్రార్థనలో కానీ, సహవాసంలో కానీ లోతుగా నాటబడాలి. హల్లెలూయా. ఈ పైపైన భక్తి, పైపైన వ్యవహారాలు దేవునికి నచ్చవు పిల్లరా. అందుకే ఆ ద్రాక్షావళిని దేవుడు నాటాడు, కానీ దాన్ని లోతుగా నాటాడంట. హల్లెలూయా. చాలా మంది క్రైస్తవులకు లోతైన ప్రార్థన అనుభవం, చాలా మంది క్రైస్తవులకు బాప్తిస్వం పొందిన వాళ్ళకు కూడా మామూలు ప్రార్థన అనుభవం ఉంటుంది, కానీ లోతైన ప్రార్థన అనుభవం ఉండదు. మీరు పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే యెహెజ్కేలు గ్రంథంలో అక్కడ రాయబడి ఉన్నట్లు ఒక అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఏమనంటే, దర్శనంలో ప్రవక్త అయినట్టు యెహెజ్కేలుకి ఒక నది చూపించి, ఆ నది సింహాసనం దగ్గర నుంచి ప్రవహిస్తుంది. ఆ నది మొదట 1000 మూరలకు కొలిస్తే చీలమండలపులతో, రెండో 1000 మూరలకు కొలిస్తే మోకాళ్ళతో, మరి ఒక 1000 మూరలకు కొలిస్తే నడుములతో, మరి ఒక 1000 మూరలకు కొలిస్తే దాటలేనంత విస్తారమైన నది కనబడిందంట ప్రవక్తకి. హల్లెలూయా. ఆత్మ సంబంధమైనటువంటి లోతు నాటబడాలి అంటే అంత లోతులోకి వెళ్ళాలి. దాని పొడుగెంతో, లోతెంతో, వెడల్పెంతో తెలుసుకోమని పౌలు గారి లేఖనంలో తెలియజేశాడు. హల్లెలూయా. అంటే భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, సహవాస విషయంలో, వాక్య విషయంలో, ఏ దేంట్లోనైనా లోతుగా వేరు తన్ని ఫలించాలి. ఎల్ షదాయ్ తోడుండగా పైకెదిగి ఫలించెదను, అదోనై తోడుండగా మరి లోతుగా వేరు తన్నెదను. ఏం పాటది? వాగ్దాన గీతం ఎఫ్జేకి. అది
లోతుగా వేరు తన్నటం అంటే కాస్త భక్తిలో పాటల మీద కూడా కొంచెం ఆలోచన ఉండాలా. ఏ పాటలు వస్తున్నాయి, ఆత్మ సంబంధమైనవి తెలుసుకోవాలా. ఆమె నేను చెప్పండి, మంచిది ప్రియులారా. లోతుగా ఎదిగి వేరు తన్ని ఫలించేవాడు కావాలి ఈ రోజుల్లో. ఎందుకంటే పైన నాటబడిన చెట్టును గురించి కూడా యేసుప్రభువు వారి విత్తనం గురించి మాట్లాడుతూ, త్రోవ పక్కన పడిన విత్తనాలు ఎవరనగా వారు నడుచుట వలన త్రోవలో తొక్కబడ్డాయి, తద్వారా ఫలించలేదు. ముళ్ళ పొదలో పడిన విత్తనాలు ఎవరనగా ఇహలోక సంబంధమైన ముళ్ళుగా ఉన్న సమస్యలను బట్టి తద్వారా ఎదిగి ఫలించలేని వారు. ఆ తర్వాత రాతి నేలలో పడిన విత్తనాలు ఎవరనగా వారు కూడా ఎదిగి ఫలించాలని కోరుతున్నారు, కానీ మట్టి లేనందున, లేకపోతే చెమ్మ లేనందుగా, ఆ నేల లోతైనందున, కఠినమైనందున, ఆ నేల కఠినమైనందున వేరు తన్ని ఫలించలేక తద్వారా ఫలించని వారు. మంచి నేల పడిన విత్తనాలు ఎవరనగా వారు ఓపికతో వాక్యాన్ని విని, సాత్వికంతో దాన్ని విని హృదయంలో భద్రపరచుకుని తద్వారా ఫలించేవారు. ఇక్కడ మన వాక్యాన్ని ఆలోచించినట్లయితే ఓపికతో కనిపెట్టి అది మనసులో చేర్చుకొని ఫలించాలి. వేరు తన్నాలి. దేవుని స్తోత్రం. దేవుడు ఏ ఐగుప్తు అనబడిన లోకం నుంచి ప్రత్యేకించాడో, ఆశల నుంచి ప్రత్యేకించాడో, వద్దన్నాడో, వాటి నుంచి మనల్ని వేరుపరిచాడు. దాంట్లో నుంచి కనాను అనబడిన పరమకాలంలోకి మనల్ని నాటాడు. దేవుని స్తోత్రం. ఇప్పుడు మన పౌరసత్వం ఇక్కడి నుంచి కాదు, పరమ నుండే ఉన్నది మన పౌరసత్వం. హల్లెలూయా. అక్కడి నుంచే మనము ప్రభు రాకడ కొరకు ఎదురు చూస్తున్నాం. మన యొక్క పునాది, మన యొక్క విధానం అంతా కూడా అక్కడి నుంచే ఉంది. హల్లెలూయా. కాబట్టి మీరు విశ్వసించిన వారు, ప్రార్థించేవారు కలవరపడకుండా ఉండండి. మీ వేరు లోతు తన్నితే, లోతైన అనుభవంలోకి వెళ్ళగలిగితే బలంగా ఉంటారు ఆత్మలో. ఆమె నేను చెప్పండి, గట్టిగా స్తోత్రం చెప్పండి. కాకపోతే ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో ప్రభు తెలియజేస్తున్న మాట చూడండి, దానికి తగిన స్థలము నీవు సిద్ధపరిచితివి అన్నాడు. ఆమె కనాను దేశమే, కానీ ఆ కనాను దేశంలో ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా 12 గోత్రాల వాళ్ళు మరి సరైన ప్రదేశంలో ఉండుటకు తగిన స్థలాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. పిల్లల నీవు నివసించుటకు తగిన స్థలం ఏదని దేవుడు ముందే ఆలోచించి ఈ సంఘాన్ని మీ కొరకు ఇక్కడ ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఎంతమంది అన్ని జనులు ఉన్నారు, మీరు వచ్చారు. దేవునికి స్తోత్రం. దేవుడు మీరు ఇక్కడ నివసించి ఇక్కడ మీరు వాక్యాన్ని విని బలపరచుటకు తగిన స్థలాన్ని దేవుడు ఇక్కడ మీ కొరకు ఏర్పాటు చేశాడు. హల్లెలూయా. ఇక్కడికి ఎవరు వస్తే దేవుడు స్థిరపడతాడు ఆయనకి తెలుసు. హల్లెలూయా. నీకు తగిన స్థలాన్ని ఈ ఊర్లో సిద్ధపరిచాడు, తగిన సంఘాన్ని దేవుడు సిద్ధపరిచాడు, తగిన నేలను సిద్ధపరిచాడు, తగిన ఆహారాన్ని సిద్ధపరిచాడు. హల్లెలూయా. పిల్లరా, మీరు గమనించినట్లయితే మోయాబు దేశం నుంచి యెరూషలేము పట్టణానికి వచ్చి అక్కడ స్థిరపడింది ఎవరు? రూతు. దేవుడు ఆమెకి స్థిరపరిచింది అమూల్యమైనది, శ్రేష్టమైనది. ఆమె బోయేజుని వివాహం చేసుకోవాల్సిన ప్రణాళిక అంతా అక్కడ ఉంది. దేవుని స్తోత్రం చెప్పండి. దేవుడు ఏం చేశాడు? అక్కడి నుంచి ఆమెను తీసుకొని వచ్చి యూదా దేశపు బెత్లెహేములో నాటాడు. హల్లెలూయా. అక్కడ ఆమె వేరు తన్ని ఫలించింది. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె యూదా గోత్రంలోకి చేర్చబడింది. హల్లెలూయా. ఆమె వేరు తన్ని ఫలించింది అంటే దాని అర్థము ఎంత లోబడింది, ఎంత విధేయత చూపించింది, ఎంత ప్రార్థించింది, ఎంత దేవునికి లోబడింది అనేది ప్రాముఖ్యమైన విషయం. ఇక్కడ దేవునికి లోబడే వాళ్ళు కావాలి, దేవునికి లోతుగా వేరు తన్నే వాళ్ళు కావాలి, ఆయన గురించి తెలుసుకునే వాళ్ళు కావాలి. విశ్వాసములో కానీ ప్రేమలో కానీ దేవుని కొలతెంతో పొరుగెంత ఎత్తంతో తెలుసుకునే వాళ్ళు కావాలి. ఈ రోజుల్లో కావాల్సింది పైపైన భక్తి చేసేవాళ్ళు కాదు, లోతుగా భక్తి చేసేవాళ్ళు కావాలి. దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు తాను ఏర్పరచుకున్న తన వారికి తగిన స్థలాన్ని సిద్ధపరుస్తాడు. మీరందరికీ తెలుసు, మనష్షే, ఎఫ్రాయిం గోత్రము, రూబేను, తర్వాత అర్ధగోత్రం వారు, వీళ్ళంతా కలిసి మొత్తం 12 గోత్రాలు అయితే వారిలో 3 గోత్రాలు వాళ్ళు, మనష్షే, ఎఫ్రాయిం, మనష్షే, అర్ధగోత్రం. వీళ్ళందరూ కలిసి ఏం చేశారంటే రూబేను గోత్రం కూడా ఏం చేశారంటే, మేము యోర్దాను దాటి రాము, మేము ఇక్కడే ఉంటాము, మా మందలకు తగిన స్థలం ఇది, శ్రేష్టమైన ప్రదేశం ఇది, ఇక్కడ బాగా మంచి పచ్చిక ఉంది, మాకు గొర్రెల మేకల మందం ఉన్నాయి కాబట్టి ఈ స్థలం మాకు సేఫ్ అనుకున్నారు. పిల్లరా, నువ్వు ఊహించింది నువ్వు చేసుకుంటే అది నీకు మేలు కలుగ చేయదు. నువ్వు ఊహించి ప్రార్థించింది కూడా కాదు, నువ్వు దేవుని సన్నిధిలో ఆయన అడిగి చేసింది బాగుంటుంది. ఆయన అడగాలి. దేవుని స్తోత్రం చెప్పండి. నీకు ఇష్టమైన నిర్ణయం, సొంత నిర్ణయం తీసేసుకున్నారు. ఎవరిల్లు? రూబేనీలు, గాదీలు, మనష్షే, అర్ధగోత్రపు వారు. వీళ్ళు తమ సొంత నిర్ణయాన్ని చేసుకొని ఈ ప్లేస్ తగిన స్థలం మాకు, వాళ్ళందరి దగ్గర ఉన్నటువంటి మందలు బట్టి ఈ స్థలము మాకు తగిన స్థలం అనుకున్నారంట. హల్లెలూయా.
ఈ తగిన స్థలాన్ని చూసుకుని ఇక్కడ మేము సెటిల్ అయిపోతాం, ఇక్కడ ఉండిపోతామని మోషేతో అప్లికేషన్ పెట్టారు. మోషేతో మాట్లాడారు, ఏమంటే మేము ఏడ ఉండిపోతామండి, మేము యోర్దాను దాటి రావాల్సిన అవసరం లేదు అంటే దేవుడు మోషే అంటాడు, మీరు అవతలకి రాకుండా నీ సహోదరులు యుద్ధం చేస్తానికి వెళ్తుంటే నీ యుద్ధానికి రాకుండా యోర్దాను దాటకుండా ఇక్కడే ఉండిపోవటం న్యాయమా నీకని అంటాడు. అరే నీ సహోదరులు యుద్ధం చేయడానికి యోర్దాను దాటి అవతలకి వెళ్ళి కనాను స్వతంత్రించుకొని అక్కడ ఉండిపోవాలి, అక్కడ స్వాస్థ్యాలు పంచుకోవాలి. నువ్వు ఇక్కడ మాకు మంచి ప్లేస్ దొరికిందండి, మాకు మంచి బేసిక్స్ దొరికినాయండి, నాకు యూట్యూబ్లో మంచి ఛానల్ దొరికిందండి, మరి అంటప్పుడు చర్చికి రావడానికి ఎందుకు? ఎక్కడికి? నీకు ఛానల్, నీకు గ్రూప్ దొరికితే సరిపోయిందా? సహవాసం అనేది చాలా ప్రాముఖ్యము. ఒక వ్యక్తి సంఘ సహవాసంలో ఉండాలని వాక్యం చెప్తుంది కానీ గ్రూపులో కాదు. హల్లెలూయా. మీకు అర్థమవుతుందని చెప్పేదంతా వాక్యానుసారంగా చర్చని నడిపించాలనే ఒక ఉద్దేశం మనకి. దేవుని స్తోత్రం. ఇక్కడ మనందరికీ అర్థం కావాల్సింది ఏంటంటే, ఏదో మనము లోతుగా వెళుతున్నామని కాదు, నీ సొంతగా నువ్వు వెళ్ళొద్దు. అక్కడ ఏ లోతులు అంటే ఏ ఉపదేశం ఉంటుంది, ఏ గొర్రెలు ఎక్కడ గుంట్లో పడతావో తెలియదు. అందుకే దేవుడు ఈరోజు నీతో శ్రేష్టమైన విషయాన్ని మాట్లాడుతున్నాడు. ఏంటంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన తగిన స్థలం ఇది. ఈ తగిన స్థలంలో ఉన్న ఈ పచ్చిక నీకు ఆశీర్వాదకరమైనది. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లెస్ ఫర్ యూ. ఇట్ ఈస్ గోయింగ్ టు బి బ్లెస్ ఫర్ యూ. హల్లెలూయా. ఇది నీకు ఆశీర్వాదకరమైన స్థలం. ఆమేన్. ఇక్కడ అద్భుతమైన పచ్చిక ఉన్నటువంటి స్థలం. హల్లెలూయా. అంతేగాని నీకు కనబడుతున్నదని, నీకు ఇష్టపడుతుందని యోర్దాను దాటి అవతలకి వెళ్ళిపోయి నేను సహోదరులతో యుద్ధం చేయను, నేను ఇక్కడే ఉంటానని ఒకలాంటి లోక సంబంధమైన వెనకబాటుతనంలో ఉండకూడదు. సహోదరులు యుద్ధము చేయించుండగా నీవు యుద్ధము చేయాలి. ఆమేన్. కాబట్టి సంఘంలో ఉన్న దేవుని పిల్లలనే మీరందరూ కూడా ఏం చేయాలంటే, దేవుని కొరకు నిలబడినట్లుగా, దేవుని సేవ కొరకు ప్రార్థించినట్లుగా, దేవుని యొక్క ఉన్నతమైన పనుల కొరకు మీరంతా బ్యాక్ బోన్ గా ఉండునట్లుగా దేవుడు మిమ్మల్ని ఇక్కడ నియమించాడు. హల్లెలూయా. ఈ సంఘంలోకి మిమ్మల్ని నియమించింది మీరు దేవుని యొద్దకి ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోవటం వరకే కాదు కానీ, కాపుదల తీసుకుని వెళ్ళబడటం కాదు కానీ, స్వస్థత పరచబడటమే కాదు కానీ, దేవుని పక్షాన మీరు నిలబడాలి, దేవుని పరిచర్య కొరకు నిలబడాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ వాక్య భాగంలో అంటాడు, తగిన స్థలాన్ని దేవుడు మీ కొరకు సిద్ధపరుస్తాడు. వాట్ ఈస్ ద బెస్ట్ ప్లేస్ ఫర్ యూ? నీకు ఏది మంచిదో దాన్నే దేవుడు సిద్ధపరిచాడు. దానికి కానీ అది తగిన స్థలం అంట. మందరం మేపుటకు తగిన స్థలం. పరమగీతం మనందరికీ పరిచయమైన మాట. ఒక్కసారి చదువుదాం. పరమగీతం 1వ అధ్యాయం. పరమగీతము 1వ అధ్యాయం 8 చదవండి. నారీమణి సుందరి, అది నీకు తెలియకపోయినా మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. దేవుని స్తోత్రం చెప్పండి. నారీమణి సుందరి అంటే సంఘానికి చెప్తున్నాడు, అది నీకు తెలియకపోయినా, ఎక్కడ నీకు మేపాలో తెలియట్లేదా, మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము, మంద కాపరుల గుడారముల యొద్ద నీ మేక పిల్లలను మేపుము. నా వైపు చూడండి. ఇక్కడ మీరు గమనిస్తే వాక్యంలో రాయబడి ఉంది, మందల అడుగుజాడలను బట్టి నడవాలంట. చెప్పండి, దేన్ని బట్టి? మనకు ఒక ఫుట్ ప్రింట్ ఉంది, మనకు ఒక అడుగుజాడలు ఉన్నాయి. ఏంటయ్యానంటే, మీరు గమనిస్తే మన ముందు ఉన్నటువంటి పితరులు నడిచిన ఆ నడక అంటే అది ఆత్మ సంబంధమైనది. వారు దేవుళ్ళు ఎలా నడిచారు, వాళ్ళు దేవుళ్ళు ఎలా ప్రార్థనా పూర్వకంగా నడిచారు, వాళ్ళు ఎంత విశ్వాసం ఉంచారు, వాళ్ళు ఎలా దేవునికి లోపడ్డారు, వాళ్ళు ఏ విధంగా దేవుని ఆరాధించారు, వాళ్ళు ఏ విధంగా ప్రభువుని సేవించారు. అమ్మాయి, మీరు నా కోసం వినాలి, వాక్యం వినాలి. వాక్యం వినండి. అనాసక్తిగా కూర్చోవద్దు చర్చిలో. ఏం చెప్తాడో పరిశుద్ధాత్మ దేవుడు అని వినాలి వాక్యం. వినండి. మీ మట్టుకు మీరు ఏదో పరాలోచనగా దురాలోచనగా ఏదో ఎక్కడో ఉంటే కుదరదండి. వాక్యం వినాలి, వింటేనే మేళ్ళు వస్తాయి, లేకపోతే రావు. ఇక్కడ మీరు గమనిస్తే మందల అడుగుజాడలను బట్టి నీవు పొమ్ము. ఎవరి మందలు?
అంటే దేవుడు ఏ ద్రాక్షావళిని నాటాడో ఆ ద్రాక్షావళి నాటబడి అది శాఖోపశాఖలుగా వర్ధిల్లి అది రెమ్మలు వేసి అనేక మంది ఆశీర్వాదకరంగా మార్చబడటానికి ఇశ్రాయేలీయులు కారణమయ్యారు. అందులో నుంచి ఇశ్రాయేలీయుల్లోంచి ఆశీర్వాదకరమైన వాళ్ళు లేచారు. ఇప్పుడు చూడండి, ఈ ఇశ్రాయేలీయులకు ప్రథమంగా మూలపితరులు ఎవరంటే అబ్రహాము. అవే చెప్పండి, మూలపితరులు ఎవరు? అబ్రహాము. ఏ అబ్రహామును దేవుడు పిలిచాడో, ఏ అబ్రహామును దేవుడు పిలిచి వాగ్దానాలు ఇచ్చాడో ఆ వాగ్దానాల ప్రకారం వాళ్ళు స్వతంత్రించుకొని నెరవేర్చబడింది. అది వారంతా దీవించబడ్డారు. ఆమేన్. ఇశ్రాయేలీయుల నుంచి ప్రవక్తలు వచ్చారు. ఆమేన్. ఇశ్రాయేలీయుల నుంచే పితరులు బయటకు వచ్చారు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలీయుల నుంచే శ్రేష్టమైన విశ్వాస వీరులు వచ్చారు. హల్లెలూయా. ఆ విశ్వాసుల్లో ఆ ఇశ్రాయేలీయుల నుంచే యుద్ధ వీరులు వచ్చారు. ఆ ఇశ్రాయేలీయుల నుంచే యుద్ధాలు చేసే పరాక్రమశాలులు వచ్చారు. హల్లెలూయా. వీళ్ళందరినీ దేవుడు వారిలో నుంచే లేపాడు. కానీ వీళ్ళు ఎక్కడ నాటాడంటే కనాన్లో. ఆమేన్. అసలు వాగ్దాన దేశం ఇచ్చి కనానిచ్చి వారిని అక్కడ నాటిన దేవుడు, వారు ఫలించేటట్టు చేసిన దేవుడు, మరి వాళ్ళందరికీ స్వాస్థ్యాలు పంచిచ్చేలా చేసిన దేవుడు, అంత గొప్ప దేవుడు ఆ కనాను దేశంలో పితరులకు పరీక్ష కూడా పెట్టాడు. హల్లెలూయా. అందుకే మనకు ముందున్న మనకు ముందున్న మన పితరులందరూ కూడా మేఘం కింద ఉన్నారంట. వాళ్ళు దేవునికి విశ్వాసులుగా భక్తి గల వారిగా నడిచారంట. ఆమేన్. వాళ్ళు భక్తి గల వారుగా ఉన్నారు కనుక ఈ రోజుల్లో మనకి వాళ్ళు మేఘం అయ్యారు. దేవుని స్తోత్రం చెప్పండి. మన పితరులకు ఆయన మేఘం అయితే, తండ్రి మేఘం అయితే, మన పితరులు మనకి మేఘం అయ్యారు. దేవుని స్తోత్రం. అంటే మేఘం అవటం అంటే మనకు ముందున్న మాదిరి జీవితాన్ని, విశ్వాస జీవితం, పరిశుద్ధ జీవితం, ఆ రక్షణ జీవితం, దేవుని ఎడల భయభక్తులు ఎలా కలిగి ఉండాలో మన పితరులు నేర్పారు. దేవుని స్తోత్రం. వాళ్ళ ఫుట్ ప్రింట్స్ ఉన్నాయి, వాళ్ళ యొక్క అడుగుజాడలు ఉన్నాయి. ఆ అడుగుజాడల్లో నడవాలి. దేవుడు ఆ అడుగుజాడల్లో మనం నడిచితే తగిన స్థలానికి మనల్ని తీసుకెళ్తాడు. హల్లెలూయా. మనము నివసించి యుగయుగాలు ఉండటకు తగిన స్థలం పరలోకములో ఉంది. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా చెప్పండి. కాబట్టి దేవుడు ఏం కోరుతున్నాడు? ఆ ద్రాక్షవల్లి ఫలించాలి. ఆ ద్రాక్షవల్లి శాఖోపశాఖలు అవ్వాలి. అవి కొమ్మలై రెమ్మలై ఫలించాలి. అది ఒక చోట ఉండకూడదు, ఒక చోట ఉండి అలాగే ఉండిపోకూడదు. అది ఫలించాలి, అది విస్తరించాలి. అది దేవుని చిత్తమైనది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. సరే, ఇప్పుడు ఫలించాలంటే, ఫలము నిలిచి ఉండాలంటే మనము యోహాను సువార్త 15వ అధ్యాయం చదువుదాం. లెట్స్ గోయింగ్ టు రీడ్ జాన్ చాప్టర్ 15 verse 1 2 3 4 5. మనందరికీ తెలిసిన వాక్యమే అయినా పరిశుద్ధాత్మదేవుడు ఒక నూతనమైన కోణాన్ని మనకు అనుగ్రహించారు. మనందరం చూద్దాం ఒకసారి. కెన్ యు రీడ్ ఇట్? జాన్ చాప్టర్ 15 verse 1 2 3 4 5. నేను నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. నాలో ఫలించని ప్రతి తీగను ఆయన తీసి పారవేయును. ఫలించు ప్రతి తీగె మరి ఎక్కువగా ఫలింపవలెనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయును. దేవుని స్తోత్రం చెప్పండి. తర్వాత చదువుతా మిగతా లేఖనాలు. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? నా వైపు చూడండి. దేవుడు ఏమంటున్నాడు ఇక్కడ అంటే, ద్రాక్షవల్లిగా నేనున్నాను, తీగలు మీరు అన్నాడు. ఆమేన్. ఐగుప్తు దేశంలో నుంచి తీసుకొచ్చిన కనాను దేశంలో నాటిన ఇశ్రాయేలీయుల గురించి మీరు విన్నారు. ఇప్పుడు దేవుడు నిన్ను ఐగుప్తు అనబడిన లోకంలోంచి నిన్ను తీసి ద్రాక్షవల్లి అనబడిన యేసుతో నిన్ను అంటు కట్టడానికి దేవుడు నిన్ను పేరు పెట్టి పిలుస్తున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ఇంకా అంటు కట్టబడలేదా? ఇంకా కట్టబడుతున్నావా? కట్టబడ్డావా? అది నువ్వు ఆలోచించుకో. నీవు నిజంగా ద్రాక్షవల్లికి అంటు కట్టబడినట్టయితే ఫలిస్తావు. ఆత్మ సంబంధమైన ఫలములతో నిండి ఉంటావు. హల్లెలూయా. నీవు ప్రార్థిస్తుండగా అన్య భాషల వరము, స్వస్థత వరము, వివేచన వరం, దర్శన వరం, దెయ్యాలు వెళ్ళగొట్టు వరం, కృపావాక్యము, ఇవన్నీ కూడా అనేక రకాల వరములు ఉన్నాయి. బుద్ధివాక్యం, ఇవన్నీ నీలోకి రావాలి. ఆత్మఫలం ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాలతో, మంచితనము, సహనము, ఆశా నిగ్రహము, భక్తి, విశ్వాసము, ప్రేమ, సాత్వికం. ఇవన్నీ ఏంటి? వీటిలో ఏ ఒక్కటి కాదు, నీకు అన్ని ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏ వ్యక్తి మీద ద్వేషం పనికిరాదు, ఏ వ్యక్తి మీద కోపం పనికిరాదు, ఏ వ్యక్తి మీద శత్రుత్వంగా చూడొద్దు. బికాస్ మనము యేసుని కలిగిన వారము, యేసు పంపిన పరిశుద్ధాత్మను కలిగిన వారము. దేవుని స్తోత్రం చెప్పండి. అయితే నువ్వు నిజమైన ద్రాక్షవల్లి అనబడిన యేసుతో నీవు నిజంగా అంటు కట్టబడ్డావా? ఇప్పుడు ఒక చెట్టు ఉందనుకోండి, దానికి చిన్న చెట్టు ఉందని దానికి అంటు కట్టాల్సిన అవసరం ఉందనుకుందాం. అంటు కడితే కొన్ని దినాలకి ఏమవుతుంది? ఆ అంటు కట్టబడిన ప్లేస్ లో అది నిజంగా అంటు కట్టబడిందేనా అని ఉంటుంది. హల్లెలూయా. అంటే ఆ
చెట్టులో పూర్తిగా కలిసిపోద్ది. అంటేనే ఏమవుద్ది, చెట్లు పూర్తిగా కలిసిపోతుంది. ఆ కలిసిపోయిన తర్వాత ఆ అంటుకట్టబడిన చెట్టులో ఉన్న సారం, దాంట్లో ఉన్న నీతి, దాంట్లో ఉన్న పరిశుద్ధత, దాంట్లో ఉన్నదంతా కూడా అంటుకట్టబడిన కొమ్మకు వచ్చేస్తాయి. దేవుని స్తోత్రం చెప్పండి. అంటే ద్రాక్షవల్లి ఏసైతే నీవు అంటుకట్టబడిన వ్యక్తివైతే ఆయనలో ఉన్న సుగుణాలన్నీ నీలోనికి రావాలి. ఇది దైవ చిత్తమై ఉన్నది. మనం పాట పాడతాం, సుగుణాల సంపన్నుడా, స్తుతిగానాల వారసుడా, జీవితమును నిత్యము నీ లీలలు ఆస్వాదింతును, నీ మాటల మకరందము. హల్లెలూయా. గట్టిగా స్తోత్రం చెప్పండి. మీరంతా ఆలోచించాల్సింది ఏంటో తెలుసా? నేను ఆయనతో అంటుకట్టబడితే నా ఫలము, ఆయనలో ఉన్న ఫలమే నాలో రావాలి, ఆయనలో ఉన్న సుగుణాలే నాలోకి రావాలి, ఆయనలో ఉన్న పరిశుద్ధతే నాకు అంటాలి, వచ్చేయాలి. ఏమంటారు మీరందరూ? వాస్తవం కాదా? ఆయనలో ఉన్న సుగుణాలే మనలోకి రావాలి. అంతే. ఆ చెట్టులో ఏదైనా ఒకటి అంటుకట్టబడితే ఆ చెట్టులో ఉన్నదంతా సారమంతా ఈ కొమ్మకి వెళ్ళదా? అంటుకట్టబడిన దానికి వెళ్ళదా? వెళుతుంది. మనం కూడా యేసుతో అంటుకట్టబడిన వారమే అయితే మనలోకి ఆయన సుగుణాలన్నీ రావాలి. అసలు దేవుడు కోరుకున్న సంఘమే అది. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. మీరు దేవునితో, యేసుతో కేవలం బయట అంటున్నట్టు కాదు, అంటుకట్టబడాలి. కట్టబడాల్సిందే కాదు దాంతో. హల్లెలూయా. అలా కట్టబడిన వారే నిశ్చయముగా ఫలించి తీరుతారు. గట్టిగా స్తోత్రం చెబుదాం. ఇక్కడ 4 చదవండి. 4 కాదు, ఓకే, 4. నా యందు నిలిచియుండుడి. చాలు. మొదట దేవుడు ఏమంటున్నాడంటే మీరు నా యందు నిలిచియుండుడి. అందరు నా వైపు చూడండి. మీరు నా యందు నిలిచియుండుడి. ఆ మాట చెప్పండి అందరూ. అంటే ఇక్కడ నిలిచి ఉండాల్సింది మొదట ఎవరంటే మనమే మొదట క్రీస్తులో నిలిచి ఉండాలి, స్థిరంగా ఉండాలి. ఆలోచనలోనైనా, ప్రార్థనలోనైనా, సంఘ సహవాసంలోనైనా, ఉపదేశంలోనైనా, ఉపవాసంలోనైనా, అసలు దైవ సంబంధమైన అన్నిట్లో మొదట మనము నిలిచి ఉండాలి. మనం నిలిచి ఉంటే మనల్ని బట్టి దేవుడు నిలిచి ఉంటాడు మనలో. ఆమేన్. నేను చెప్పట్లేవా? అందరూ సంతోషంగా చెప్పండి. కాబట్టి ఇక్కడ మీరు గమనించినట్లయితే సర్వశక్తి గల దేవుడు చెబుతున్న మాట, మీరు ఆయన యందు నిలిచి ఉండాలి. నిలిచి ఉండే విషయంలో దానిని మనం పితరుల దగ్గర నుంచి చూస్తే ఎలా నిలిచారో చూద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోబు గ్రంథం 1 19, 20, 21. త్వరగా నేను ఎగ్జాంపుల్గా మన మూల పితరుల గురించి చెప్తున్నాను. వారు ఎలాగూ అభివృద్ధి చెందారు, ఎలా విశ్వాసంలో ఎలా శ్రమలకు తట్టుకున్నారు, ఆ విషయం చెప్తున్నాను. చదవండి. గొప్ప సుడిగాలి అరణ్య మార్గముగా వచ్చి ఆ ఇంటి 4 మూలను కొట్టగా అది యవనస్తుల మీద పడినందున వాళ్ళు చనిపోయారు. యోబు పిల్లలందరూ చనిపోయారు. దాన్ని నీకు తెలియజేయటకు నేను ఒక్కడిని తప్పించుకొని వచ్చి ఉన్నాను నేను. అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తల వెంట్రుకలు గొరిగించుకొని నేల మీద సాష్టాంగపడి నమస్కారం చేసి ఇట్లా అన్నాడు. ఏమన్నాడు? నేను నా తల్లి గర్భంలో నుండి దిగంబరినే వచ్చి తిని దిగంబరినే అక్కడికి వెళ్ళుదును. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగును గాక అన్నాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. గట్టిగా చప్పట్లు కొడుతూ ఆయన విశ్వాసానికైనా చప్పట్లు కొట్టొచ్చండి. అసలు మనం గట్టిగా హల్లెలూయా. ఒక్కసారిగా ఉన్న పిల్లలు మొత్తం తెచ్చిపోయారంట గోడ కూలి. ఒక్క రోజులో, ఒక్క పూటలో, 1 గంటలో.
తల వెంట్రుకలు కట్ చేసుకొని, వస్త్రాలు చించుకొని, బూడిద పోసుకొని సాష్టాంగపడి చెప్తున్న మాట ఏంటో తెలుసా? వింటున్నారా అందరూ? యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను. అమ్మో, ఇంతమంది పిల్లలు ఒక్క రోజున చనిపోతే అసలు కరెక్ట్గా, జాగ్రత్తగా, పద్ధతిగా, విశ్వాసంతో ఉండగలమా? మనల్ని అట్టడిగేసినా పర్లేదు, ఇక ఆ లెక్కలో పరలోకంలో అట్టడుగుని ఎక్కడో ఒక చోట వేసినా పర్లేదు, ఎట్టగట్ట వచ్చేస్తాం ప్రభు, అట్టడుగానైనా ఉంటాం కానీ అంటే విశ్వాసంగా ఉండలేమా? నేను అదే అంటాను. మన మూల పితరులు ఇదిగో ఈ లేఖనంలో రాయబడింది చూస్తే ప్రియులారా, వీళ్ళు దేవుని కొరకు ఎంతగా నిలబడ్డారో మీకు అర్థమవుతుంది. దేవుని కొరకు వాళ్ళు నిలబడింది చూస్తే అసలు షాకింగ్ అయిపోతాం. ఎందుకంటే ఆ యోబు గారు నిలబడింది చూస్తే ఎంత ఘోరమైనటువంటి విధమైన పరిస్థితులండి. ఆయనకి జరిగిన దానికంటే నేను ఎప్పుడూ ఒకటి ఆలోచించుకుంటాను, నిజమే ఏంటంటే అది మనసులో ఆలోచించుకుంటాను. యోబుకు వచ్చిన శ్రమలు నాకు రావట్లేదు కానీ నన్ను అలాగే కృప చూపుతున్నాడు దేవుడు, స్తోత్రం అంటాను నేను. అప్పుడు మీరు అధైర్యపడకండి, ప్రతి దాన్ని కంపేర్ చేసుకొని అధైర్యపడకండి. దేవుడు సర్వాధికారి, ఖచ్చితంగా మిమ్మల్ని నిశ్చయముగా లేవనెత్తుతాడు, మిమ్మల్ని ఖచ్చితంగా బలపరుస్తాడు. కానీ మీరు మీ తరాల వారికి మేఘమై ఉండేటట్టయితే భరించండి. హల్లెలూయా. అర్థమేమన్నా చాలా మందికి నేను అన్నది, మీ తరాల వారికి మేఘమై ఉండాలంటే మీరు ఎన్నో సహించాలి, మీరు నిలబడాలి విశ్వాసంలో. ఆమేన్ చెప్పండి. కనుక యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని పోయెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగా అన్నాడు. తన 10 మంది పిల్లలు చనిపోతే ఒక్క రోజులో, 1 గంటలో. ఆనాడు ఆయన నిలబడిన విధానాన్ని చూస్తే ఈ రోజున మనకి అందరికి అనిపిస్తుంది, నిజంగా యోబు లాంటి గొప్ప విశ్వాస వీరుడు ఉన్నాడా అని. హల్లెలూయా. ఎందుకని అంటానంటే, అబ్రహాము తన ఏకైక కొడుకుని కూడా బలిపీఠం మీద పెట్టమంటే పెట్టేశాడు కదా. ఏం సమర్పణ సార్ వాళ్ళది అసలు. హల్లెలూయా. అర్థమవుతుందా? మన పితరులు ఎలా ఫలించారో, మన పితరులు ఎలా దేవునికి లోబడ్డారో అది మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఒక్క కొడుకుని తీసుకెళ్లి బలిపీఠం మీద పెట్టమంటే మారు మాట మాట్లాడకుండా చేతులు కాళ్ళు కట్టేసి బలిపీఠం మీద పెట్టి కత్తెత్తాడు. అది సార్ బలిపీఠం, అది సార్ భక్తి అంటే. అందుకే వారు బైబిల్ గ్రంథంలోకి చేర్చబడ్డారు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఊరికినే ఎవరిని నాటాడు? రాహాబు అనే వాడిని ఎక్కడి నుంచో, ఎరుకో నుంచి తీసుకొచ్చి ఇశ్రాయేలు యూదా గోత్రంలో నాటాడు. హల్లెలూయా. ఆమె విస్తారంగా ఫలించింది. హల్లెలూయా. ఎంత క్యారెక్టర్ గా మార్చబడకపోతే, ఎంతగా తను చేంజ్ అవ్వకపోతే దేవుడు తీసుకొచ్చి అక్కడ నేను నాటుతాను ఆమెని. ఆమె విస్తారంగా ఫలించింది. దేవునికి మహిమ కలుగునుగా. లోకంలో నుంచి నిన్ను నన్ను వేరు చేసి దేవుడు సంఘంలో నాటాడు, ఈ తోటలో నాటాడు. అందుకే నాటిన వాడు ఆయనే కనుక దీన్ని వ్యవసాయం చేస్తుంది కూడా ఆయనే. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయంలో 1 అంటున్నాడు కదా, నా తండ్రి వ్యవసాయకుడు అని. వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడు? ముందు నేలను, మంచి నేలను చూసి దున్నుతాడు, తర్వాత వర్షం పడితే విత్తనాలు నాటుతాడు, విత్తనాలు నాటి పెరుగుతూ ఉండగా బలమైన ఎరువు వేస్తాడు, లేకపోతే తెగుళ్ళు ఏది రాకుండా కంచె వేస్తాడు, ఎద్దులేవి కానీ బయట సంబంధించిన యానిమల్స్ ఏవి రాకుండా చుట్టూ కంచె వేస్తాడు. అంతేకాదు రాత్రి మగళ్ళు కాపుదలుగా ఉంటాడు, దానికి నీళ్లు పెడతాడు, ఎరువు వేస్తాడు. ఏ తెగుళ్ళు రాకుండా ఒకవేళ వచ్చినా దానికి సంబంధించిన మందులు వేసి దాన్ని ఏ విధంగానైనా ఆ పొలాన్ని కాపాడి మంచి ఫలం వచ్చేటట్టు చూస్తాడు. అట్లాగే మన పరమ తండ్రి కూడా సంఘమనబడిన తోట విషయమై ఆయన అలాగే ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంట ఆలోచన? తోటలోకి వచ్చిన నీ చుట్టూ కంచె వేశాడు దేవుడు, నీ చుట్టూ కంచె వేశాడు దేవుడు. ఈ తోటలో ఉన్నావు. యేసన్న గారు మంచి మాట రాసేది దాని మీద, కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందున. చప్పట్లు. కంచెగల తోటలోనా నన్ను స్థిరపరచినందున, కృప వెంబడి కృపను పొందొచ్చు, కృపలో జయ గీతనే పాడుచు. సామెతందరూ కృప వెంబడి కృపను పొందొచ్చు,
కృపలో జయ గీతమే పాడుచు, కృపలో జయ గీతమే పాడుచు, యేసయ్యా నీవు నాకని. అందరూ కూడా హల్లెలూయా. హల్లెలూయా. ఇక్కడ మీరు గమనించినట్లయితే ప్రభువు చెప్తున్న మాట, పితరులు ఎలా ఫలించారు అనేది, వాళ్ళు ఫలించారు కనుక మేఘమై ఉన్నారు. ఈ కాలంలో నీవు ఫలించినట్లయితే నీ తరాల వారికి నువ్వు మేఘం అవుతావు. ఆమె హల్లెలూయా. ఏ మేఘం ఎందుకు అవ్వాలి? ఎందుకంటే వారు ఎలాగో మనకు మేఘమే ఆశీర్వాదకరంగా భక్తిలో ఉన్నారో, మీ పిల్లలకు కూడా మీరు ఆ విధమైనటువంటి మాదిరిగా ఉండాలి. దాన్ని ఏమంటారు తెలుసా? ఫలించటం అంటారు. కరెక్ట్ మాట అది. దీనికి మించిన ఎగ్జాంపుల్ ఇంక లేదు. ఎక్కడ ఎగ్జాంపుల్గా ఎవరిని చూపిస్తావు? మన పితరులను చూపించాలి. ఆమేన్. కెన్ యు రీడ్ ఇట్? వీళ్ళు ఎలా క్రీస్తునందు నిలిచి, దేవుళ్ళు నిలిచి ఉన్నటువంటి మామూలు విషయం కాదు. దేవుళ్ళు నిలిచి ఉన్నటువంటి అంత తమాషా విషయం, తేలికమైన విషయం కాదు. ఎన్ని శోధనలు వచ్చినా నిలబడాలి, ఎన్ని ఆటంకాలు వచ్చినా నిలబడాలి. ఆశీర్వాదం ఉంటుంది, స్వస్థతలు ఉంటాయి, విడుదల ఉంటుంది, కానీ పరీక్ష కూడా ఉంటుంది. ఊరికనే దేవుని రాజ్యానికి వెళ్ళం, పరీక్షలు గుండా వెళతాం. దేవుడు విడిచిపెడతాడంటే విడిచిపెట్టే దేవుడు కానీ కాదు. God will never leave us. యేసయ్య మనల్ని ఎన్నటికీ విడిచిపెట్టడని చెప్పండి. అందరూ చెప్పండి, ఆ మాట చెప్పండి. యేసయ్య నన్ను ఎన్నటికీ విడిచిపెట్టడు. హల్లెలూయా. ఇక్కడ మీరు ప్రాముఖ్యమైన విషయాన్ని చూడండి. ఇశ్రాయేలును ఐగుప్తు నుంచి తీసుకొచ్చి కనాను దేశంలో నాటాడు. వాడు ఫలించాలని కోరుకున్నాడు, తగిన స్థలాన్ని ఏర్పాటు చేశాడు, వాడు ఫలించారు, అభివృద్ధి పొందారు. కానీ కొన్ని సందర్భాల్లో దేవునికి లోవల్ల, చాలా సందర్భాల్లో లోవల్ల ఐగుప్తులో ఉన్న కష్టాలన్నీ ఎన్ని కూడా మర్చిపోయారు. ఇప్పుడు కనానికి వచ్చినాక మర్చిపోయి 40 ఏళ్ల ప్రయాణం, తమ ఇష్టం వచ్చినట్టు జీవించారు. తర్వాత రకరకాల దేవతలకి బలిపీఠాలు కట్టారు కనాను దేశంలో. యెహోషువ 110 సంవత్సరాలు వచ్చినప్పుడు అంటాడు, అమ్మ వినాల, యెహోషువకి 110 సంవత్సరాలు వచ్చినప్పుడు అంటాడు, మీరు జాగ్రత్తగా ఉండండి, కనాను దేశంలో యెహోవాను కాక ఏదైనా వేరొకరిని ఆరాధిస్తే మీకు శ్రమలు విస్తరిస్తే జాగ్రత్త అన్నాడు. తర్వాత మీరు వేరొకరు బలిపీఠం కడితే మీ కుటుంబాలు కానీ ఈ దేశంలో మొత్తం పోతే మీకు దేవుడు ఇచ్చిన దీన్ని కూడా తీసేస్తాడు, మీ మీదకి శత్రువులు రేపుతాడు దేవుడు, జాగ్రత్త. 110 సంవత్సరాల వయసులో యెహోషువ నాయకత్వంలో నడిచిన ఇశ్రాయేలులో స్వాస్థ్యాలు పంచుకున్నాక ముగింపులో చెప్తున్న మాటలు ఇవి. హల్లెలూయా. దేవుడు చెప్తున్న మాట ఒకటి, ఇశ్రాయేలు మీరు ఫలించండి, ఆయనకే లోబడి ఉండండి, వేరొక దారిలోకి వెళ్ళకండి, జాగ్రత్త అని చెప్పాడు. ఎందుకు చెప్పాడు? మనసులో ఒక రకంగా ఉండవు. ఆరాధించేది దేవుడినే, నా దేవుడు యేసే అని చెప్తారు, కానీ అసలు విషయానికి వచ్చేసరికి ఒక స్థిరమైన విశ్వాస వీరులుగా కనపడరు. ఇప్పుడు దేవుడు మనం కోరుకుంటుంది ఏంటంటే, ఇందులో ఈ చదివినటువంటి వాక్య భాగంలో దేవుడు కోరుకుంటుంది ఏంటంటే, నీవు ఆయన యందు నిలిచి ఉండాలి. అప్పుడే నీ యందు ఆయన నిలిచి ఉంటాడు. ఆమె నేను చెప్పరే అంటే మొదట నీవే స్థిరముగా ఉండాలి. మొదట నీవే దేవుని కొరకు నిలబడాలి. ఎంత కష్టం వచ్చినా యోబు నిలబడినట్లుగా నిలబడాలి. నిజమే, కానీ నిలబడగలవా? మనుషులు కదా నిలబడగలవా? నిలబడాలి, నిలబడి తీరాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు అదే చెప్తున్నాను, వారు నిలిచి ఉన్నారు కనుక, కష్టంలోనైనా బాధలోనైనా నిలిచి ఉన్నారు కనుక మనకి వారు మాదిరయ్యారు, మనకి వారు మేఘమయ్యారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. క్యాన్ యూ రీడ్ ఇట్? తర్వాత యోహాను సువార్త
యోహాను సువార్త 15:6. చాలు, కళ్ళపైకి ఎత్తినందరూ. ఎవడైనను నా యందు నిలిచి ఉండని ఎడల, అమ్మా తీసేయండి నా వైపు చూడండి. ఎవడైనను యేసు యందు నిలిచి ఉండని ఎడల ఆ తీగ ఎండిపోతాడు. ఏంటమ్మా అంటే క్రీస్తునందు నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నవాడు ఫలిస్తాడు. నిలిచి లేకపోతే, అంటు కట్టబడకపోతే ఏమవుతాడు? అంటు కట్టబడకపోతే ఏమవుతాడు? ఎండిపోతాడు. ఎందుకు ఎండిపోతాడు? జీవం రావట్లేదు కనుక ఎండిపోతాడు. జీవం వస్తే ఎండిపోవటం జరుగుతుందా? జరగదు. ఆమేన్ చెప్పండి, గట్టిగా ఆమేన్ చెప్పండి. ఇప్పుడు మీ తీగె అది జీవం కలిగి ఉండి ఫలాలు ఫలించాలంటే యేసుతో అంటు కట్టబడి ఉంటేనే. లేదండి మేము బాగా అంటు కట్టబడ్డామండి, అసలు యేసు తప్ప మాకు ఎవరు దిక్కు లేదు ప్రభు అని మేము ఆయనే నమ్ముకున్నామండి. సరే వాళ్ళు పెట్టి కొంచెం మాట్లాడలేకపోతున్నాను. సౌండ్ పెట్టండి. సోది కూడా ఒకటి అయిపోయింది పక్కన చుట్టుపక్కల వాళ్ళతో. దేవుడు అత్యంతగా పెద్ద మందిరం మనకి ఇవ్వాలి. ఆమెను చెప్పండి. ఎంతకంటే గొప్ప మందిరం, ఎక్కడ డిస్టర్బెన్స్ ఎవరు కాకుండా ఆరాధన సౌండ్ పెట్టుకుని ఆరాధన చేయాలి. హల్లెలూయా. కావాలని చేసేవాళ్ళు కూడా ఉన్నారు, కావాలని కూడా చేస్తున్నారు. ఆరాధన చేయలేకపోవడానికి గల కారణం కూడా వారే. ప్రతి వానికి బుద్ధి చెప్పే సమయం దగ్గరకు వస్తుంది. దేవుడే అందరికి బుద్ధి చెప్తాడు. హల్లెలూయా. వాళ్ళని పెంచుకుడు దేవుని స్తోత్రం. మంచిది ప్రియులారా, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏ దేవుడైతే వారిని కనాను దేశంలో నాటాడు ఆ దేవుడు వారు ఫలించాలని కోరుతున్నాడు. వారు ఫలించాలని కోరుతున్నాడు. ఇప్పుడు నిలిచి ఉన్నవాడు ఫలిస్తాడు. నిలిచి ఉన్నవాడు వారి యొక్క తీగ ఫలించినట్లుంటది. ఆ ఫలములు కనిపిస్తాయి. ఒకవేళ వేరైపోతే ఆ తీగ ఎండిపోతుంది. అందుకే మనం యేసు నుండి వేరైపోవటం కాదు, యేసుతోనే అంటుకట్టబడి ఉండాలి. అంటుకట్టబడటం అంటే ప్రార్థించడం, అంటుకట్టబడటం అంటే పరిశుద్ధంగా ఉండడం, అంటుకట్టబడటం అంటే వాక్యం వినడం, వాక్యం చదవడం, దేవుని కొరకు నిలబడటం, శ్రమయేనా దేవుని కొరకు నిలిచి ఉండటం. ఆమేన్, హల్లెలూయా చెప్పండి. ఒకవేళ నిలిచి ఉండకపోతే కొంతమంది గురించి చెప్తాను చూడండి. కెన్ యు రీడ్ ఇట్? లూక్ చాప్టర్ 6 verse 44 and 45. లూకాసు సువార్త 6వ అధ్యాయం. దేవుడి వాక్యం ద్వారా మీతో మాట్లాడుతుండగా శ్రద్ధగా ఆలోచించండి. 44, 45. ఆగండి. ప్రతి చెట్టు తన ఫలము వలన తెలియబడును. అందరూ ఆ మాట చెప్పండి. ఏ ఫలమో ఏంటో కాయ కాస్తే కానీ తెలియదు. హల్లెలూయా. ఇక్కడ కాయ అంటే ఫలం కదా. మరి ఆ చెట్టుకి ఆ కాయే కాయాలి. మామిడికాయ చెట్టుకి మామిడికాయలే కాయాలి. యాపిల్స్ కాయితే ఏమైంది? యాపిల్ మామిడికాయ సెట్ అయితా? మాట్లాడాలి మీరందరూ. అంటే ప్రతి చెట్టు దాని ఫలము వలన తెలుసు. యాపిల్ చెట్టు అంటే యాపిల్ చెట్టు, మామిడికాయ చెట్టు అంటే మామిడికాయ చెట్టు. ఏదైనా ఆ చెట్టు ఫలములు ఏంటని మీరు నా వైపు చూడరేంటి? ఎక్కడో ఆలోచిస్తుంటారా? చూడండి నా వైపు చూడండి, ప్లీజ్ నా వైపు చూడండి. నేను చాలాసార్లు మీకు చెప్పా, మీకు ఆ డైలాగ్ కంఠస్థం వచ్చిందో లేదో. గురుముఖేసి లభితే లేకపోతే 0. అర్థమైందా అండి? వినండి. ఇప్పుడు ఈ వాక్యంలో అంటాడు, పోయింది పో. మీరు నన్ను డిస్టర్బ్ చేస్తూ ఉంటారు పదే. ఒక పావు గంట, ఒక అరగంట కాన్సన్ట్రేషన్గా చూడలేరా? చూడండి, కాసేపు పెట్టబట్ట భరించండి. వచ్చారు కదా, వాక్యం మీతో మాట్లాడితే మీరు బలపరచబడతారు. ఆమె క్రీస్తునందు బలపరచబడతారు. ఆమె హల్లెలూయా.
ఇక్కడ మీకు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, ఏదైనా ఒక చెట్టు ఉంటే దాని ఫలం వలన అది పలానా చెట్టు అని తెలుస్తుంది. జామ చెట్టు అయితే జామకాయలు ఇలా ఉంటాయని తెలుస్తుంది. అంజూరపు చెట్టు అయితే ఇదిగో అంజూరపు చెట్టు ఇదని తెలుస్తుంది. దాని ఫలం వల్ల తెలుస్తుంది. మరి నీలో నుంచి వస్తున్న ఫలములను బట్టే నువ్వు క్రైస్తవుడివా, దేవుని బిడ్డవా కాదా అని తెలుస్తుంది. నీలో నుంచి వచ్చే క్రియలు ఏంటి, నీ బిహేవియర్ ఏంటి, నీ ప్రవర్తన ఏంటి, నీ క్రియలు ఏంటి, దాన్ని బట్టే నువ్వు మంచి విశ్వాసగా చెడ్డవా తెలుస్తుంది. చెడ్డ కార్యాలు జరిగితే నువ్వు మంచి విశ్వాసమే కాదు. మంచి కార్యాలు జరిగి నీలో నుంచి వస్తే, మంచి ఫలములు ఫలిస్తే నువ్వు దేవుని బిడ్డవి. హల్లెలూయా. దీన్ని బట్టే మంచి చెడ్డలు తెలుస్తుంది. క్రియలు బాగోలేదనుకో, క్రియలు చండాలంగా ఉన్నాయనుకో, నీ క్రియలన్నీ బాగోలేదు కనుక నీ ఫలము చెడ్డదని అంటాడు. క్రియలు బాగుంటే నీవు మంచి ఫలము ఫలిస్తున్నావు అని అర్థం. అందుకే ఎగ్జాంపుల్ గా దేవుడు ఒక మాట చెప్పాడు అక్కడ. కెన్ యూ రీడ్ ఇట్? 44 లో చదవండి. ముళ్ళ పొదలో ఎవరైనా వెళ్తారండి? ముళ్ళ పొదలో అంజూర పండ్లు ఏరుకోవడానికి వెళ్తారా? ముళ్ళ పొదలో అంజూర పండ్లు ఏరుకెళ్తారా? ఉంటాయా? ఎవరైనా చెప్పారా మీకు ఉంటాయని? అసలు వెళ్తాం అక్కడికి? అసలు ఆలోచన వస్తుందా? అంటే దేవుడు ఎంత కంపేర్ చేస్తున్నాడు చూడండి. ముళ్ళ పొదలు అంజూర పండ్లు దొరకవు. కోరింద పొద అంటే ఏంటంటే విస్తారమైన ఆకులు కలిగి ఉన్నది. అక్కడికి వెళ్ళి ద్రాక్షకాయలు ఎత్తుకుపోయి అక్కడ సాధ్యపడుతుంది. ముళ్ళ పొదలో ఏం దొరకవు, కోరింద పొదలో ఏం దొరకవు. అంటే దేవుడు ఏం కోరుతున్నాడు? వీటిలో ఈ దొరకు అంజూరపు చెట్టున అంజూరు ఫలములే ఉంటాయి, ద్రాక్ష చెట్టున ద్రాక్షకాయలే చేస్తాయి. మీరు వేరొక చోటన చెడ్డ ప్లేసులకు వెళ్ళి మీలో నుంచి మంచి ఫలాలు రావాలంటే ఎట్లా వస్తాయి అన్నాడు ఆయన. అదే ఎగ్జాంపుల్ గా కింద లైన్లో ప్రభు ఇంకొంచెం వివరంగా చెప్పాడు. చదవండి అన్నమాట. అదిగో తన హృదయం అనే మంచి ధననిధి. చెప్పండి అందరూ. మంచి ధననిధి ఏది? హృదయం. అందరూ చెప్పండి. మంచి ధననిధి ఏది? నిధి. హల్లెలూయా. ఇందులో నుంచి సద్విషయములు తెస్తారంట బయటికి. అంటే మంచి విషయాలు బయటకు వస్తాయంట. హల్లెలూయా. మంచి విషయాలు వస్తాయి ఇతరుల నుంచి. అంటే ఈడు మంచి కాపు కాస్తున్నాడు, మంచి ఫలములు కలిగి ఉన్నాడని అర్థం. దుర్జనుడు తన చెడ్డ హృదయం నుంచి దుర్విషయములను బయటికి తెస్తాడు. అంటే మన హృదయం నుంచి చెడ్డ కార్యాలు వస్తాయి. కొంతమంది, మనం కాదు, కొంతమంది. ఎవరు చెడ్డవారో వారి నుంచి చెడ్డ కార్యక్రమాలు, వాళ్ళు చెడ్డ క్రియలు వస్తాయి. నువ్వు మంచి వ్యక్తివా, చెడ్డ వ్యక్తివా, మంచి క్రియలు వస్తున్నాయా, నీళ్ళు మంచి ఫలములు ఉన్నాయా కాదనేది నీవే పరిశీలన చేసుకో. అవే హల్లెలూయా. ఒకవేళ ఫలం లేదనుకోండి, యోహాను సువార్త 15:1 యోహాను సువార్త 15:7 నిలిచి ఉంటే నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును. ఆమేన్. అందరు చెప్పండి ఆ మాట. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహించబడును అన్నాడు. ఇప్పుడు దేవుని యొక్క మాటలు నీ యందు నిలిచి ఉండాలి. చెప్పండి. దేవుని వాక్యం నీ యందు నిలిచి ఉండాలి. నీవు దేవుని యందు నిలిచి ఉండాలి. దేవుని వాక్యము నీ యందు నిలిచి ఉండాలి. అప్పుడు నిలిచి ఉంటే నీకేది ఇష్టవాడు అంటున్నాడు. వింటున్నారా? ఎందుకు చాలా మంది తాము కోరుకున్నవి జరగట్లేదంటే వారు దేవుణ్ణి నిలిచి ఉండట్లేదు. దైవ భక్తికి పరంగా, విశ్వాస పరంగా, ప్రార్థన పరంగా, పరిశుద్ధత పరంగా ఎంత కాన్స్టెంట్ గా ఉంటున్నారో వాళ్ళకి దేవుడు ఏదో ఒక రకమైన సహాయము జరుగుతుంది. వాళ్ళు అడిగినవి దేవుడు చేస్తున్నాడు.
ఇక నేను అనేది ఏంటంటే ఇక్కడ మనకి దేవుని సహాయం కావాలి అంటే నీవు ఆయన నీ యందు ఉండాలి, ఆయన మాటలు నీ యందు ఉండాలి. అప్పుడు నీకేది ఇష్టం వాడు అంటున్నాడు. అడుగు మరి నీకేది ఇష్టం. నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే నువ్వు ప్రార్థనలు అడుగు, కరెక్ట్ గా నిలిచి ఉన్న ఆయనలో నువ్వు అడుగు. అప్పుడు నువ్వేమో నిలవు, నీకేమో సరైన విశ్వాసం లేదు. మంద కాపురులు ఎవరని అంటావు, మంద ఎవరు అంటావు, మేఘం ఎవరు అంటావు, నీకు అసలు ఏమీ తెలియదు. కానీ ఆశీర్వాదం కావాలంటావు. ఎట్టొస్తుంది? అసలు వాక్యం తెలియాలి. దేవుడు అసలు యేసు ప్రభు ఎలా ఆశీర్వదిస్తాడో నీకు తెలియాలి కదా. ముందు ఆయన వాక్యం నీలోకి రావాలి. అవే వాక్యం లోపలికి రానివు, యేసు లోపల హృదయాలకు రాని. చాలా మంది అలాగే ఉంటారు. ఏదో ఆదివారం పైపైన భక్తి చేస్తారు, మిగతా రోజులన్నీ వాళ్ళ ఇష్టమే. యేసు ప్రభు నిజంగా హృదయంలోకి వస్తే ఆయన యందు నీ యందు ఆయన మాట నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడుగు అంటాడు. నీకేది ఇష్టమో అప్పుడు అడుగు అంటాడు. నా మాట వాక్యంలోది ఇది. మరి ఎందుకు అడగట్లా మీరు? ఆమేన్ చెప్పండి. హల్లెలూయా. 17:8 మీరు బహుగా ఫలించుట వలన ఎవరు మహిమపరచబడతారు? చెప్పండి, ఎవరు మహిమపరచ? వినాలి మీరు వాక్యం. ఎవరు మహిమపరచబడేది? ఎవరు ఫలిస్తే? మనమందరము ఆత్మీయంగా ఫలిస్తే దేవునికి మహిమ వస్తుందంట. మనము ఫలించాలి. ఏది? ఆత్మీయ జీవితంలో ఫలించాలి, ప్రార్థనలో ఫలించాలి, కృపావరాలను కూడా కలిగి ఉండాలి. మనం ఫలిస్తూ ఉంటేనే దేవునికి మహిమ వస్తుంది. అసలు ఏ పొలం లేదండి ఆ చెట్టు గురించి మనమే ఉంచు ఇంట్లో. హల్లెలూయా. మేము చిన్నప్పుడు ఒక ఇంత దూరంగా ఇక్కడ ఇదివరకు ప్రభాతకాలం ఏంటి ఉండేది, ఇప్పుడు లక్ష్మీ దుర్గా హోటల్ అని చూసారు, మీకు తెలుసా? విజయ దుర్గా హోటల్ ఏదో ఉంది. యువతలు అంత ఇప్పుడు అపార్ట్మెంట్ వేసి ఇదివరకు 3 పోర్షన్లు ఉండేవి. అద్దెకి తీసుకొని మేము ఉండేవాళ్ళం అక్కడ. అయితే మా ఇంట్లో ఒక చెట్టు, మామిడి చెట్టు వచ్చింది. నాటిందో మరి ఎట్టొచ్చిందో వచ్చింది. అది ఎన్ని సంవత్సరాలు చూసినా ఈ హైట్లోనే ఉంటుంది, ఇంతే ఉంటుంది, ఇంత మించి పెరగట్లా. ఇది అసలు కాయలే కాయట్లేదని నేను ఒకరోజు ఏం చేశానంటే, మామిడికాయల కాలం వచ్చినప్పుడు ఒక పచ్చి మామిడికాయ ఇంట్లో ఉంటే తీసుకొచ్చి దానికి కట్టాను. 1, 2 కట్టాను. కడితే ఇది ఇప్పుడు బాగుంది, ఇప్పుడు బాగా ఫలించింది, అని బలి ఉందని చెప్పి సంతోషించాను అప్పుడు, ఎప్పుడో సంగతి. కానీ నేను మీకు విషయం చెప్తున్నా ఏంటంటే, అది ఫలించిందట. మాట్లాడండి. నువ్వేరో తీసుకొచ్చి ఎవరో కడితే ఫలించినట్ట. ఎవరియో తెచ్చుకోవద్దు, నీలో నుంచి ఫలించాలి. నీలో నుంచే ఫలించాలి. నువ్వు మంచి వ్యక్తివైతే నీ హృదయం నుంచి మంచి తలంపులు, మంచి ఫలములు వస్తాయి. దేవుడితో అంటుకట్టబడితే, నిలిచి ఉంటే నీకేది ఇష్టమో అడుగు అంటున్నారు, దేవుడు చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. ఇక 15 చదవండి. అసలు ఏం చదివారో నాకు అర్థం కాలేదు. అదే కానీ గట్టిగా చదవాల. దాసుడు తాన యజమానుడు చేయి దానిని ఎరుగడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుచుచున్నాను అంటున్నాడు. హల్లెలూయా. ఫలించేవాడు, వీడి ఫలము నిలిచి ఉంది, ఇది దేవునితో ఉన్నవాడు అంటే దాని అర్థం ఏంటో తెలుసా? దేవుని ఎదుట దాసుడిగా కాదు, దేవునితో స్నేహితుడిగా మారాలి. హల్లెలూయా. ఇక్కడ దేవుడు ఏమన్నాడు తెలుసా? నావే చూడండి అందరూ. దేవుడు ఏమన్నాడు తెలుసా? దాసులైన వాడికి ఏ మర్మం బయలుపరచబడదంట. దాసులైన వారికి దేవుని విషయాలు ఏమీ తెలియవంట. అదే స్నేహితుడైతే సమస్యను బయలుపరుస్తాడంట దేవుడు. స్నేహితుడు అవుతావా, దాసుడిగానే ఉంటావా? ఫలించేవాడు దాసుడిగా ఉండడు, స్నేహితుడు అవ్వాలి. ఆమేన్. ఫలించేవాడు స్నేహితుడు అవ్వాలి. అక్కడ మాట మరొకసారి చదువుతున్నాం. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగడు. దాసుడిగా ఉంటే యజమానుడు ఏం చేస్తున్నాడో తెలియదు.
కనుక ఇక మిమ్మల్ని దాసులను పిలవట్లా, పిలువక స్నేహితులను పిలుస్తున్నారు అంటాడు. అంటే దేవుడు అన్ని చెప్పాలనుకుంటాడు. యజమానుడిగా ఉన్నవాడు దాసుడికి ఏం చెప్పడు. అదే దాసుడుగా ఉన్నవాడు స్నేహితుడిగా మారితే యజమానుడు చెప్తాడు అంటున్నాడు. అంటే ఇక్కడ ఉన్న మనం అందరం కూడా దేవుడికి ఫలించిన వారమైతే మనం స్నేహితులైపోవాలి. మీకు విషయం చెప్పనా, సర్వశక్తి గల దేవుడు మోషేని కొండ మీదకి రమ్మన్నప్పుడు ఆ విషయమే మాట్లాడుతుంటాడు. ఎవరితో తెలుసా? చదవండి ఒకసారి నిర్గమాకాండము 33. అధ్యాయం 29 నుంచి చదవండి. మోషే కొండ దిగుచుండగా మోషేకు తెలియలేదు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఏమన్నాడు? దేవుడు సీనాయి కొండ మీద యెహోవా తనతో చెప్పినది యావత్తు వారికి ఆజ్ఞాపించెను. హల్లెలూయా. ఇక్కడ మీరు ఏమన్నారు? ఇందాక మనం చదివినటువంటి వాక్య భాగంలో దాసుడిగా ఉన్న వారికైతే ఏది రివీల్ చేయబడదు, ప్రకటన చేయబడదు. అయితే మోషే ఎవరు? దాసుడా స్నేహితుడా? దాసుడిగా ఉంటే యజమానుడు ఏది బయలుపరచడు. ఒక వ్యక్తి దేవునికి స్నేహితుడిగా మారాలి. ఎప్పుడవుతావు స్నేహితుడిగా? మరి నువ్వు స్నేహితుడు అయితేనే నీతో దేవుడు ముఖాముఖిగా మాట్లాడుతుంటావు. మోషే నా స్నేహితుడు, నేను అతనితో నిదానించి మాట్లాడతాను. అతడు నా ముఖమును నిదానించి చూస్తాడు. అతడు నన్ను చూచినప్పుడు నేను ఏం చేయాలో, అతడు ఏం చేయాలో నేను అతనికి బోధిస్తాను. అతడు నన్ను నిదానించి చూస్తాడు. అతడు నా స్నేహితుడు. నేను ఎందుకు ఈ మాట చెప్పానంటే, ఇప్పుడు దేవుడు దాసుడుగా కాదు, నువ్వు స్నేహితుడిగా మారాలి దేవుడికి. ఇప్పుడు మీ స్నేహితులు ఎవరన్నా ఉంటే మీరేం చేస్తారు? వాళ్ళతో మీ రహస్యాలన్నీ, వీడు నమ్మకమైనోడైతే వాడికి మొత్తం పోస్టింగ్ చేస్తావు. అవునా? మొత్తం నీ క్యారెక్టర్ మొత్తం వాడికి చెప్తావు. మీ ఇద్దరు మనసులు కలిసినవి కాబట్టి వాడికి కూడా నీతో షేర్ చేసుకుంటాడు. అదే వాడు కూడా కొంచెం చెప్పనోడైతే నువ్వు అన్ని విషయాలు చెప్పేసి అవతల చెప్పనోళ్ళు అయితే వాడు నిజ స్నేహితుడు కాదు. నిజమైన స్నేహితుడంట తన కొరకు ప్రాణం పెడతాడంట. హల్లెలూయా. యేసుప్రభు స్నేహితుడి గురించిన మాటలు ఇంకా చాలా ఉన్నాయి, అందులో యోహాను సువార్తలో ఉన్నాయి. కానీ మీకు ఇప్పుడు ఎన్ని నేను చెప్పట్లేదు. ఒక మాటను దృష్టికి తీసుకొచ్చాను. దాసుడుగా ఉంటే బయలుపరచడం, స్నేహితుడిగా మారితే దేవుని యొద్ద నుంచి నీకు బయలుపరచడం. ఒంటిగా ఉంటే దేవుడు నీతో మాట్లాడు. ఆయన యందు నిలిచి ఉంటే నువ్వు ఫలిస్తే నువ్వు ఏది ఇష్టమో అడుగు అంటాడు. అంటే ఫలించాలి, నిలిచి ఉండాలి, ఆ తర్వాత స్నేహితులు అవ్వాలి. ఆమె పరిశుద్ధ గ్రంథంలో నుంచి యెహోషువ గ్రంథం 6
18వ అధ్యాయం జోషువ చాప్టర్ 18 1, 2, 3. ఇశ్రాయేలీయులు ఆ దేశమును స్వాధీనపరచుకొనిన తరువాత వారందరూ షిలోమునకు కూడివచ్చి అక్కడ ప్రత్యక్ష గుడారము వేసిరి. ఇశ్రాయేలీయుల స్వాస్థ్యం ఇంకా పొందని 7 సంవత్సరములు ఉండెను. కావున యెహోషువ ఇశ్రాయేలీయులతో ఇట్లనెను, మీ పితరుల దేవుడైన యెహోవా మీకిచ్చిన దేశమును స్వాధీనపరచుకొని వెళ్ళకుండా మీరెన్నాళ్ళు నడుము చేస్తున్నారు? చాలు, దేవుని స్తోత్రం చెప్పండి అందరూ. స్వాధీనపరచుకోవలసిన గోత్రాలు ఇంకా 7 ఉన్నాయి. 12 గోత్రాల వాళ్ళు కనాను దేశంలో స్వతంత్రించుకోవాల్సి ఉండగా ఇంకా 7 గోత్రాల వాళ్ళు స్వతంత్రించుకోవాలా కనాను దేశాన్ని. ఎన్నాళ్ళ మట్టుకు మీరు తడువు చేస్తారు అంటున్నాడు. ఎప్పుడు వెళ్తారు, ఎప్పుడు స్వాధీనపరచుకుంటారు, ఎప్పుడు మీరు స్థిరపడతారు, ఎప్పుడు మీరు ఫలిస్తారు? దేవుని మాట సరిగ్గా వెనక 7 గోత్రాల వాళ్ళు యోర్దాను యువతలే మిగిలిపోయారు. దగ్గరికి వెళ్ళారు కానీ స్వాధీనపరచుకోలేకపోతున్నారు. ఇంకా ఎందుకు మిగిలారు, ఎందుకు స్వాధీనపరచుకోలేదు అంటున్నాడు. యోర్దాను దాటిన తర్వాత యోర్దాను దాటి కనానికి వెళ్ళిపోయారు. కనానికి వెళ్ళిపోయి ఎందుకు మీ స్వాస్థ్యాన్ని స్వాధీనపరచుకోలేదు, ఎందుకు అక్కడే మిగిలిపోయారు? దేవుడు కోరుకునేది ఏంటంటే నిన్ను యుద్ధాల్లో జయింపజేసి యోర్దాను నది అవతలకు తీసుకొచ్చి కనాను దేశం అంతా స్వతంత్రింపజేసి నువ్వు ఆ నిజల మొత్తాన్ని వెళ్ళగొట్టి దాన్ని స్వతంత్రింపజేసుకుని నువ్వు అక్కడ నివసించి అక్కడ ఫలించాలని ఒక వాగ్దానం ఉంది. ఆ వాగ్దానం నెరవేరాలంటే నువ్వు యోర్దాను దాటి అలా ఖాళీగా కూర్చోవద్దు. ఆ మిగతా 7 గోత్రాల వాళ్ళకి చెప్తున్నాడు దేవుడు, మీరు వెళ్ళి ఫలించండి, మీరు వెళ్ళి స్వాధీనపరచుకోండి, మీరు స్వాధీనపరచుకొని మీ కుటుంబాలు దీవించబడండి, మీకు ఇచ్చిన ఆ స్వాస్థ్యాన్ని మీరు తీసుకోండి అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. కొంతమంది వెళ్లకుండా యోర్దాను దాటి అలాగే ఉన్నారు. వాగ్దానం ఉంది కానీ స్వతంత్రించుకునేది ఎంతమంది? హల్లెలూయా, హల్లెలూయా. ఫలించడానికి దేవుడు నిన్ను పిలిచాడు కానీ ఫలము లేవి. ఆమేన్. యెహోషువ గ్రంథంలో మరి ఒక మాట, 24వ అధ్యాయం. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15. యెహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన యెడల ఎవరిని సేవించుదురో అది అందరివి. మీ పితరుల సేవించిన దేవతలను సేవించుదురో అమోలియ దేశంలో మీరు నివసించుచున్నారే వారి దేవతలను సేవించుదురో. నేడు మీరు కోరుకోండి, మీరెవరిని సేవింపకోరినను నేను నా ఇంటి వారిలో యెహోవాను సేవించెదను. హల్లెలూయా. ఈ మాట చెబుతుంది ఎవరు? యెహోషువ ఇశ్రాయేలీయులతో చెప్తున్నాడు. ఏమనంటే మా ఇష్టం, మేము ఎవరైనా ఆరాధించుకుంటాం, మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటారేమో నాకు తెలియదు కానీ నేనును నా ఇంటి వారును యెహోవానే సేవించేదము. అందరూ ఆ మాట చెప్పండి. హల్లెలూయా. బలవంతంగా చెప్పారా, ఇష్టపూర్తిగా చెప్పారా? చెప్పండి మళ్ళీసారి చెప్పండి. హల్లెలూయా. దేవుణ్ణి సేవించే ఆ మనసు నీకు ఉండాలి. అక్కడికి వెళ్ళే వాస్తవాలు పంచుకున్నారు కానీ ఫలించడం అంటే ఏంటో తెలుసా? ఆయన్ని మాత్రమే ఆరాధించాలి. ఎట్లా వస్తుంది మరి ఫలం? వీళ్ళ మీద నమ్మకం లేదు యెహోషువకి, ఇశ్రాయేలీయుల మీద. ఏమో మీరు ఎవరిని పూజిస్తారు, ఎవరిని ఏం చేస్తారో నాకు ఎందుకు వచ్చిన గొడవ. నేనైతే చెప్పా యెహోవాని ఆరాధించాలని. నేను నా ఇంటి వారైతే యెహోవాని సేవిస్తాం. ఎవరితో నీకెందుకండి అసలు? హల్లెలూయా. ఎవరు ఏమంటే నీకెందుకు అసలు? ఎవరి ఊర్లో ఎటుపోతే నీకెందుకు? సావోరేవో యేసు ప్రభువే. ఇది యెహోషువ గారు మాట్లాడుతున్న మాట. మీరు ఎవరిని సేవిస్తారో నాకు తెలియదండి బాబా, నేనైతే నేనును నా ఇంటి వారందరూ యెహోవానే సేవించేది. ఆ మాటలకు చెప్పి చివరి మాటలు హెచ్చరించి మహిమలోకి వెళ్ళిపోయాడు. గత రాత్రి ధ్యానం చేస్తా వచ్చాను ఆ మాటలన్నీ. అమూల్యమైన మాటలు చెప్పాడు. జాగ్రత్త, ఒక రాయిని పాతి ఆ రాతి మీద దేవుని ఆజ్ఞలన్నీ రాసి మీరు చెప్పి ప్రమాణం చేపించి వాళ్ళది మీరు చెప్పిన ప్రమాణం ప్రకటించిన దేవుని వాక్యం ఇదిగో ఈ రాయికి వినపడ్డాయి, ఈ రాయి సాక్ష్యం చెప్పి చివరికి రాయి మీద కూడా రాసి సాక్ష్యం పెట్టి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు.
ఒక్క వాక్యం కూడా విడిచిపెట్టకుండా చెప్పాడంట యెహోషువ. ఆయన విడిచిపెట్టిన వాక్యం ఒక్కటైనను లేదనుంది వాక్యంలో. ధర్మశాస్త్రాన్ని బోధించిన విషయంలో యెహోషువ, దేవుని ఆజ్ఞలు బోధించిన విషయంలో యెహోషువ చెప్పకుండా విడిచిపెట్టిన ఒక్క మాటైనను లేదనుంది. కంప్లీట్ గా బోధించి అప్పుడు మహిమలోకి వెళ్ళిపోయాడంట. దేవునికి మహిమ కలుగునుగా. కనుక ప్రియులారా, ఫలించాలి, ఆయన యందు నిలిచి ఉండాలి, తర్వాత స్నేహితులు అవ్వాలి. తర్వాత ఏం చేయాలి? లాస్ట్ మాట చదవండి. స్నేహితులైన తర్వాత లాస్ట్ మాట ఏమివ్వాలి? పరమగీతం 7:12. ఆ పరమగీతం ఏడుందో కూడా కొంతమందికి తెలియదు. ఎక్కడికమ్మా? పెందల కడనే లేచి ద్రాక్షవనమునకు పోదుము. మళ్ళొకసారి నేను చదువుతున్నా. ద్రాక్షవల్లులు చిగిర్చెనో లేదో, దాడిమ వృక్షములు, దాడిమ అంటే దానిమ్మ వృక్షములు పూత పట్టెనో లేదో చూచుటకు నేను అక్షోట వృక్షోద్యానమునకు వెళ్ళి తిని తెలియకయే నా జిల్ల గనులగు వారి రథములను నేను కలుసుకుంటుని. హల్లెలూయా చెప్పండి. ఈ లాస్ట్ మాట జాగ్రత్తగా వినండి. ఇక్కడ చదవబడిన వాక్యంలో 12లో ఇక్కడ 11 కూడా చదువుతున్నా చూడండి. ద్రాక్షవల్లులు చికిర్చనో లేదో అని అన్నాడు. ద్రాక్షవల్లి, అందరు చెప్పండి ఆ మాట. ఇది ఇందాక యోహాను సువార్త 15:1 ద్రాక్షవల్లి యేసుప్రభువే, కానీ ఇక్కడ ద్రాక్షవల్లి ఎవరంటే సంఘమే. ఇది ఫలించిందో లేదో, పోతొచ్చిందో లేదో నేను చూడటానికి వస్తానంటున్నాడు ఆయన. హల్లెలూయా. ఈ సంఘములు ఆత్మ ఫలములు ఫలించిన వారు ఉన్నారో లేదో, చికిర్చనో లేదో, దాడిమ వృక్ష ఫలములు ఫలించినో లేదో వృక్షోద్యానమునకు వస్తానంటున్నాడు. అంటే వృక్షములు ఉన్న ఉద్యానవనం అంట. ఆ ఉద్యానవనానికి వస్తాను, అవి ఫలించినయో లేదో నేను చూస్తానంటున్నాడు. అంటే సంఘములో ఎవరుండాలి? ఫలించిన వారు ఉండాలి. ఆ ఫలించిన వారిని చూడటానికి ఆయన వస్తాడు. అందుకే మేఘము మీద ఆయన రానయ్యున్నాడు త్వరలో. హల్లెలూయా. ఆయన రెండవ రాకడలో రానై ఉన్నాడు. ఆయన వచ్చినప్పుడు వికసించి పుష్పించినటువంటి సంఘాన్ని, ఫలములు ఫలించినటువంటి సంఘాన్ని తన హక్కున చేర్చుకోబోతున్నాడు. హల్లెలూయా. వృక్షోద్యానమునకు రాబోతున్నాడు ఆయన. ఫలించావా మరి సంగమా? ఒంటిగా మిగిలిపోయావా? అక్కడ మాట ఉంటుంది, అద్భుతమైన మాట. దాని వివరణ అంత తేలికైంది కాదు, తర్వాత చెప్తాను. కొంచెం చెప్తాను ఇప్పుడు ముగింపులో. తెలియకే నా జనుల్లో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని. ఇది దాదాపుగా 1 గంట వర్తమానం. ఈ ఒక్క పదమే చాలా గంట సేపు వర్తమానం. ఎందుకు జరుగుతుంది అమ్మాయి అట్లా? వినండి. తెలియకయే నా జనులలో గనులకు వారి రథములను నేను కలుసుకుంటుని అనే మాట. ఇది చాలా లోతైన సత్యం. ఎవరు అసలు ఈ గనులైన వారు? గనులకు వారి రథములు, గనులెవరు? వారి రథములేంటి? మరి ఆ రథములకున్న రౌతులేంటి? అవన్నీ ప్రభు చిత్తమైతే వచ్చే వారం మనం ధ్యానం చేద్దాం. ఖచ్చితంగా ఉపవాసం రోజు ధ్యానం చేద్దాం. అందరూ కూడా తల్ల ఉంచి కళ్ళు మూసుకొని ప్రార్థనలోకి వెద్దాం. ఘనులైన వారి రథములను కలుసుకోబోతున్నాం మనం కూడా త్వరలో. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఫలించాలి, నీ ఫలము నిలిచి ఉండాలి. ఐగుప్తు దేశం నుంచి తీసుకొచ్చి కనాను దేశంలో దేవుడు ద్రాక్షావళిని నాటాడు. అది శాఖోపశాఖములుగా వర్ధిల్లాలని కోరుకున్నాడు. దానికి తగిన స్థలాన్ని ఏర్పాటు చేశాడు. థ్యాంక్ యూ లార్డ్. మాకు మీరు అనుగ్రహించిన ఈ లేఖనాలను బట్టి స్తోత్రాలు ప్రభువా. నేను బలపరచబడటానికి సహాయం చేసినందుకు వందనాలు ప్రభువా. అందరూ ప్రార్థన చేసుకున్న ప్రభువా, తగిన స్థలాన్ని ద్రాక్షావల్లికి ఏర్పాటు చేశారు. నాకు కూడా ఈ సరి అయిన మందిరాన్ని, సరైన సహవాసాన్ని, తగిన స్థలాన్ని మీరు మాకు దయచేశారు. ఈరోజు ప్రభువా నీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉండగా కనికరించి
కృప చూపించి నడిపించండి. వచ్చిన వారందరినీ దీవించండి. ప్రభువా, నేను ఫలించట్లేదు, నేను బహుగా ఫలించాలి, నేను బహుగా ఫలించాలి తండ్రి, ఆత్మ సంబంధంగా ఫలించాలి. ఇదిగో నాలో ఆత్మ సంబంధమైన ఫలములు నిలిచి ఉండాలి. సహాయం చేయండి, సహాయం చేయండి. అందరం వేడుకుందాం, అందరం ప్రార్థన చేద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒక ఆత్మ సంబంధమైన ఫలం ఉండాలని కోరుతున్నాను నాయన. యేసుక్రీస్తు నామములో సహాయం చేయండి. హోలీ గోస్ట్, హోలీ గోస్ట్, పరిశుద్ధాత్ముడా కృప చూపించి నడిపించమని. వచ్చిన బిడ్డలందరూ వాక్యాన్ని విని బలపరచబడ్డారు. పరిశుద్ధాత్మతో వీరిని నింపి ఇదిగో నీ కొరకు శ్రేష్టమైన ఫలములు ఫలించే బిడ్డలుగా ఆశీర్వదించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.